ఈడబ్ల్యూఎస్ ఏదైతే 5% ఇస్తామని లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే జీవో ఇవ్వడం దాన్ని తీర్మానం చేయడం కేంద్రం పంపించడం కూడా జరిగింది. సో అది వర్కౌట్ అవ్వదు, టెక్నికల్గా దానికి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు దాన్ని ఏం చేయలేమని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఈ రిజర్వేషన్ అంశాన్ని, కాపుల రిజర్వేషన్ అంశాన్ని ఎలా అంటే ఇప్పుడు ఒక 10 మంది ప్రజలు వచ్చి కాపులు ఈ రిజర్వ్ ఎట్లా కాకుండా మనం చూడాల్సింది. మనకి రకరకాల సమస్యలు 10 మంది ప్రజలు వచ్చినప్పుడు అదొక సమస్య కింద గుర్తించాలి దాన్ని. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే అది అమరావతి క్యాపిటల్ కావచ్చు, లేదంటే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, ఏదైనా సరే గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము మొత్తం దీన్ని తీసేస్తున్నాం. అలాగే వాళ్ళు కాపు రిజర్వేషన్ వాళ్ళు ఇస్తామని చెప్పారు కాబట్టి మేము ఇవ్వట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ పెట్టినప్పుడు వాళ్ళు ఉన్న రిజర్వేషన్ అదనంగా పెంచి ఇచ్చింది. దానివల్ల కొద్దిమంది ఆర్థికంగా వెనుకబడిన కొన్ని కులాలు వెనుకబాటుతనాన్ని వాళ్ళకి అండగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ కాదు, మన ఈ కులాల సమూహం. ఇక్కడున్న కులాలు మళ్ళీ బీహార్లో ఉండదు, ఇక్కడున్న కులం మళ్ళీ మహారాష్ట్రలో ఉండదు. అందుకని ఇలాంటి కులాలని వీళ్ళకి ఆర్థికంగా అండగా ఉండడానికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ఇచ్చి దాన్ని రాష్ట్రాలు మీ పరిధిలో మీరు చేయండి అని దాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు దాని తగ్గట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఎక్కువ శాతం ఉన్న కాపులకి అది 5% ఇచ్చింది. ఒక సమస్యని నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు అమరావతిని క్యాన్సిల్ చేసినట్టుగానే, లేదంటే పోలవరాన్ని క్యాన్సిల్ చేసినట్టు, మిగతా గ్రీన్ ఎనర్జీస్ని క్యాన్సిల్ చేసినట్టుగానే జగన్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని కూడా మేము అసలు పట్టించుకోం, కాపులు అనేవాళ్ళు వాళ్ళు ఓసీలు కాదు, వాళ్ళు బీసీలు కాదు, వాటి రెండుకి చెందిన రకం ఆయన ఇట్లా మాట్లాడటం ఇది సరైన సంకేతాలు పంపించు. అది మీరు రాజకీయ ప్రయోజనాలు చూడకూడదు, దీంట్లో ప్రజలు గెలవాలి, దీన్ని ప్రజలకు అండగా నిలబడాలి. కానీ నాకు రాజకీయ ప్రయోజనాలు చూసి మాట్లాడినట్టుంది కానీ సమస్యకి పరిష్కారం వెతుకుతున్నట్టుగా నాకు అనిపించలేదు. ఇది తెలంగాణ లాంటి సమస్యకే మీరు పరిష్కారం విడగొట్టగలిగినప్పుడు జాతీయ స్థాయి మనందరూ చాలా మంది ఇబ్బంది పడినప్పటికీ, అలాగే కొన్ని సమస్యలు పరిష్కరించి తీరాలి, తప్పించుకోవడానికి కుదరదు. అలాగే ఇది ఇలా చేయడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కాపు రిజర్వేషన్ సమస్య మళ్ళీ పెరిగేలా ఉంది తప్ప అది తగ్గేలా లేదు. కొంచెం నిబద్ధతతో నిశ్చిత దృష్టితో చూడాలి ప్రభుత్వం కూడా.